హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైం ఏంటంటే బౌల్ స్టాండ్ నిండా గిన్నెలు ఉన్నాయనేసి అవన్నీ సర్దే ఓపిక లేక ఇక్కడ తోమిన గిన్నెలన్నీ కూడా ఇక్కడే ఇంకా బోర్లింగ్ చేశానండి. అంటే కిచెన్ కౌంటర్ పైన బోర్లింగ్ చేసి పెట్టానన్నమాట. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోయి ఇంకా గిన్నెలు అయితే కొంచెం ఆరాయండి. వీటిని అయితే ఇంకా బౌల్ స్టాండ్లోనే వేసేస్తాను, ఎందుకంటే మార్నింగ్ అన్నీ సర్దుకోవచ్చు కదా అనేసి. ఇంకా సింక్లో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను. ఇప్పుడైతే ఇది ఈవినింగ్ అండి. ఇంకా ఈవినింగ్ టైం ఏంటంటే ఇంకా నేను వంట ప్రిపేర్ చేసేది ఉంది. ఇప్పుడు టైం అయితే 6:30 7:30 ఏమో అవుతుందండి. ఇంకా నేనైతే వంట ఏం ప్రిపేర్ చేయలేదు, ఇప్పుడు చెయ్యాలి. ఇక్కడ గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకా అక్కడ స్టాండ్లో అయితే వేస్తున్నానండి. మార్నింగ్ గిన్నెలు అన్నీ తోమేశాను అన్నమాట. ఇంకా అందులో ఉన్నవి కూడా కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇంకా అన్నీ కలిపేసి అందులో వేసి పెట్టాను అనుకోండి, నాకు మార్నింగ్ సరికైతే నీట్గా ఆరిపోతాయి కదా అనేసి ఇంకా అలా చేశానన్నమాట. ఇంకా ఈ మధ్య ఏంటంటే ఏదైనా నాన్ వెజ్ లాంటివి చేసామనుకోండి, అంటే చేసే ముందు సింక్లో గిన్నెలు ఉంటే నచ్చదండి. ఆ గిన్నెలన్నీ కూడా తోమేసిన తర్వాత నాన్ వెజ్ వంట చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఈరోజు ఏంటంటే ఈవినింగ్ టైం చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు కలిసి ఒకటి పెద్ద కోడి కట్ చేపించారండి. అంటే ఒక్కరి కోసమని కట్ చేపించారు, కానీ ఇంకా మా వారైతే వెళ్ళను బయటికి అని చెప్పేసి ఇంకా కర్రీనే ఇంటికి తీసుకొచ్చారన్నట్టు. ఇంకేంటంటే ఇంకా ఉంది ఇద్దరమే కాబట్టి ఒక హాఫ్ కేజీన్నర అనుకుంటా, ఎక్కువనే ఉంది, హాఫ్ కేజీ కంటే ఎక్కువగానే ఉంది. ఇంకా కర్రీ అయితే తీసుకొచ్చారన్నమాట. ఎందుకంటే ఇంకా నేను బుధవారం రోజైతే తింటాను అండి, నెక్స్ట్ గురువారం తినను కదా, ఇంకా నేను కూడా తింటాననేసి మా వారు ఏంటంటే తీసుకొచ్చారన్నమాట ఇంటికి. సో ఇంకా నేను వంట అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మా వారైతే ఇందాకే వచ్చారు, తను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా వంట చేసుకొని తినేయచ్చు. పిల్లలు ఉంటే ఏంటంటే పాపం వాళ్ళు ఆకలికి ఆగరు కదా, వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా మనం తొందరగానే వంట చేసి పెట్టాలి. ఇక్కడైతే గిన్నెలో ఉన్న గిన్నెలన్నీ కూడా ఇందులో వేసానని మీకు చూపిస్తున్నాను. అలాగే కిచెన్ దగ్గర ఇవన్నీ కూడా క్లీన్ చేశానండి. అంటే ఈ మధ్య ఏంటంటే ఇక్కడ ఉన్న స్టీల్ బాక్సెస్ ఉన్నాయి కదా మనకి, అవి నేను ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తానండి. అందులో కావాల్సినవి షుగరు, టీ పొడి, అలాగే సాల్ట్ అట్లాంటివి ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఒక 2 వీక్స్కి ఒకసారి అన్నీ కూడా క్లీన్ చేస్తానండి. స్టీల్వి కాబట్టి అవి బయట ఉంటాయి కదా, దుమ్ము ఎక్కువగా పడుతుంది. ఇంకా వాటిని క్లీన్ చేసి పెట్టానన్నమాట, ఆఫ్టర్నూన్ టైం ఖాళీగా ఉన్నాననేసి. ఇక్కడైతే మా వారు వచ్చారన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ కూర్చున్నాను. బయట చంద్రుడు చక్కగా కనిపిస్తున్నాడండి, నిండు చంద్రుడు అంటారు కదా, అంత ముద్దుగా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నేను వంటకైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మా వారు వచ్చేలోగానే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఇవైతే కట్ చేసి పెట్టాను. మనకి చికెన్ కాబట్టి తొందరగానే అవుతుందండి. కానీ ఇది ఏంటంటే పెద్ద కోడి అంట, దాదాపుగా ఒక 3 kg వరకు కర్రీ వచ్చిందట అండి. ఇంకా అది కొంచెం ముదురు కాబట్టి కొంచెం లేటుగానే ఉడుకుతుంది. ముక్కలు మాత్రం అచ్చం మటన్ లాగే ఉన్నాయండి. నేనైతే అసలు ఇది చికెనా మటనా అని డౌట్ వచ్చింది నాకు. నాటుకోడి అని చెప్పారండి అప్పుడు. ఇక్కడైతే ఇందులో బగారా సామాన్లు అన్నీ కూడా వేసానండి. అంటే మనకి మసాలా ఉంటాయి కదా, అవన్నీ వేసాను. ఇంకా వాటితో పాటు పచ్చిమిరపకాయ, ఆనియన్స్, అలాగే ఇంకా బగారా ఆకు ఇవన్నీ వేసి బాగా అంటే నార్మల్గానే ఫ్రై చేయాలి, మరీ ఎర్రగా అవసరం లేదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే అంతసేపు ఫ్రై చేసుకోవాలి అండి. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇందులో పసుపు వేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా కడిగి పక్కన పెట్టుకున్నానండి. చికెన్ అంతా కూడా కడిగేసి, అంటే సాల్ట్ అలాగే పసుపు వేసి చికెన్ కడుగుతానన్నమాట నేను ఎప్పుడు కూడా. అలాగే టమాటా ముక్కలు కూడా వేసానండి. టమాటా ముక్కలు ఏంటంటే ముందుగానే వేసుకోవాలి, అవి ఉడికితేనే బాగుంటాయండి. ఇక్కడైతే కర్రీ వేస్తున్నాను. చూసారా, పీసెస్ కూడా చాలా పెద్దగా కట్ చేశారండి. బాగుంది, అసలు టేస్ట్ కూడా కర్రీ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎట్లాగో నెక్స్ట్ డే తిననన్నమాట. అంటే నేను మాత్రం తిననండి, గురువారము, శుక్రవారం, శనివారం ఇలా ఒక 3 days అయితే నేను లైన్గా తిననన్నమాట. మళ్ళీ సండే నుండి తింటానండి, అట్లా ఉంటుంది. ఇంకేంటంటే నేను తింటాను కదా అనేసి మా వారైతే ఇంకా కర్రీ ఇంటికే తీసుకొచ్చారు.
ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏదో ఉంటారు కదా ఫ్రెండ్స్ బయట వంట చేసుకోవడం అంతా అట్లా ఉండేదండి. కానీ మా వారు ఎక్కువగా వెళ్ళరు అలాంటి వాటికి. ఇంకా వాళ్ళనే చేసుకొని తినమని చెప్తారు. మా వారు ఏంటంటే ఇంట్లో అంటే ఇంట్లో మా వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు అనేసి కర్రీ ఎప్పుడు కూడా ఇంటికే తీసుకొస్తారు. ఇంకా ఆయిల్లో కర్రీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కావాల్సినంత టేస్ట్ కావాల్సినంత కారం వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇంక ఇక్కడ ధనియాల పొడి కూడా వేసానండి. ఇవన్నీ కూడా ధనియాల పొడి కూడా నేను ముందే వేసుకుంటాను. ఎందుకంటే ఇంకా లాస్ట్లో వేసాను అనుకోండి నాకేంటో ఫ్లేవర్ అదే వచ్చినట్టు అవుద్దండి. అంటే బుక్క పెట్టగానే ధనియాల పొడి ఫ్లేవర్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట నోటికి. ఇంకా నేను అలా కాకుండా ఇలా కర్రీలోనే వేస్తాను. అది కూడా చక్కగా ఉప్పు కారంతో పాటు ఉడికిపోతుంది కదా అనేసి ఇంక ఇదంతా కూడా ఒక 10 మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఇంక ఇందులో వాటర్ పోసి పెడతానండి. ఎందుకంటే అందులో వాటర్ అయితే వేయను. ఇక్కడ పైనున్న వాటర్ తోటే మనకి కర్రీ అంతా కూడా ఉడుకుతుందన్నమాట. చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తాయి కదా, మనకి ఇలా వాటర్ పైన పెట్టామనుకోండి ప్లేట్లో, ఇంకా మనకి కింద అడుగు అంటుకోకుండా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇందులో నేను ఇంకేం వాటర్ వేయలేదండి. అందులో నుండి వచ్చిన వాటర్తోనే కొంచెం ఉడికిందన్నమాట. ఒక 25% అట్లా ఉడికింది. మళ్ళీ అడుగంటుకుంటుందేమో అనేసి ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ ఏంటంటే ఇందాక పైన పెట్టినవేనండి. అవి వేడిగా ఉంటాయి కదా, మనము నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు వేడిగా ఉన్న వాటరే వేసుకోవాలండి కర్రీలో. అస్సలు చల్లటి వాటర్ అస్సలు వేయొద్దు. అలా వేస్తే తొందరగా కర్రీ ఉడకదండి, చాలా టైం పడుతుంది. ఇలా హాట్ వాటరే వేసుకోవాలి. అలా వేసుకుంటే కర్రీ తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది. సో ఇంకా ఆ తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంకా నైట్ అయితే ఇంకా ఆ వంట అవ్వడంతోనే తినేసాము, ఆరామ్స్ టీవీ చూసుకుంటూ పడుకున్నాము. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా పొద్దున్నే మీకు బయటకు వచ్చి వీడియో అయితే ఇలా చిన్నగా షూట్ చేశాను. ఇంకా ఇంటి ముందు అంతా కూడా వాటర్ పట్టేసి నేనైతే ఇలా ముగ్గులు వేసుకున్నానండి. మన గేట్ దగ్గర కానివ్వండి, ఇక్కడంతా కూడా ఇలా సింపుల్గా ముగ్గులు వేసుకొని ఇంకా అందులో పసుపు కుంకుమ అన్నీ వేసుకుంటానండి. అలాగే మన గేట్ దగ్గర ఏంటంటే ఇలా నేను ఫ్లవర్స్ పెడతానండి. అంటే మనకి ఇది ఎంట్రీ కదా, మన గుమ్మం లాగా ఇలా ఎంట్రీ ఉంటుంది కాబట్టి అక్కడ నేను ఇలా ఫ్లవర్స్ పెట్టి, అంటే మధ్యలో ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటాను గేటు దగ్గర. నాకు నచ్చుతుందండి అలా పెట్టడం అంటే ఇష్టం. అంటే ఇంట్లో పైన గుమ్మాలకి కూడా నేను ఇలాగే ఫ్లవర్స్ అయితే పెడతాను. చూసారు కదా ఎంత బాగా ఎండొచ్చిందండి, మంచిగా సూర్యకిరణాలు అయితే ఇంట్లో పడుతున్నాయి. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుందండి. ఈరోజు గురువారం కదా, ఇంక ఈరోజు పూజ చేసుకోవాలి. పూలు అయితే చక్కగా ఉన్నాయండి చెట్లకి. నాకు ఈరోజు గురువారంకి ఇంకా పూజకైతే బాగా యూజ్ అవుతాయి. ఇంక ఇక్కడ ఏంటంటే ఈ మధ్య ఈ చెట్టుకు ఏదో పురుగు పడుతుందండి. చూసారా, ఆకులన్నీ తినేస్తుందండి. మరి దానికి ఏమన్నా చెయ్యాలా ఏంటో అర్థం కావట్లేదు. చూడాలి, ఏదైనా స్ప్రే చేసేది ఉంటే చెయ్యాలండి, లేకపోతే చెట్లు పాడైపోతాయి. ఇంకా ఇది చిన్న మందార చెట్టు అండి, ఫుల్గా పూలు పూసేది. ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయాయండి. మన గులాబీ చెట్లకు కూడా పూలన్నీ అయిపోయాయండి. ఆ మధ్యలో ఫుల్గా పూసాయి కదా, ఇప్పుడైతే అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఒకసారి మండలన్నీ కట్ చేసామనుకోండి మనకి మళ్ళీ ఎగురొస్తాయి. ఇదైతే నందివర్ధనం చెట్టు అండి, చాలా హైట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి దేవగన్నేర చెట్టు. దీనికైతే చెట్టు నిండా పూలు ఉన్నాయండి, ఫుల్ పూలు ఉంటాయన్నమాట. అన్నీ కూడా వైట్ కలర్వి. మనం పూజకైతే బాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ అవి స్మెల్ లాంటివి అయితే ఏమీ రావండి. ఇంకెవరో చెప్పారు నాకు, స్మెల్ రాని పూలు పూజకు యూజ్ చేయొద్దు అన్నారండి. మరి ఏమో నాకు తెలియదులే కానీ అలా చెప్పారు. సో ఏది ఉంటే ఏంటండి, అసలు పువ్వు అన్న తర్వాత దేవుడి పాదాల చెంతకి చేరాలి కదా, నేనైతే అంతే అనుకుంటాను. ఏ పువ్వు అయినా నిర్మాల్యం అయిపోతుంది కాబట్టి ఆలోగా దేవుని పాదాలకైతే చెందాలి అని నేను అనుకుంటాను. అలా అనేసి అయితే నేను ప్రతి ఒక్క ఫ్లవర్ని కూడా దేవుళ్ళకి యూజ్ చేస్తాను. అంటే ఇది పెట్టవచ్చు ఇది పెట్టద్దు అని అయితే నేను అనుకోను. ఇంక ఇక్కడ నైట్ తినేసాక ఇంకా మార్నింగ్ అండి, ఇదైతే మార్నింగ్ టైం అన్నమాట. మార్నింగ్ వీడియో షూట్ చేశాను. ఇంకా ఇక్కడ నిన్న కడిగిన గిన్నెలు, అలాగే మేము నైట్ తినేసిన గిన్నెలన్నీ కూడా ఇప్పుడు కడిగేసానండి. ఇంకా కర్రీ అంతా కూడా తీసి వేరే గిన్నెలో పెట్టేశాను. ఎందుకంటే మా వారైతే తింటారు కదా, నేను తినకపోయినా మా వారు తింటారు కాబట్టి నేను వేరే దాంట్లో పెట్టి పక్కకు పెడతానండి. నాకు ఫాస్టింగ్ ఉన్నా అంటే గురువారం అయినా శుక్రవారం శనివారం ఏ రోజైనా కూడా అండి, మనం తినకపోతే పర్లేదు, తినే వాళ్ళనైతే తిననివ్వాలండి, వాళ్ళనైతే వద్దు అనొద్దు. ఎందుకంటే మా వారైనా మా పిల్లలైనా తింటారు, నాన్ వెజ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇంకా వాళ్ళు తింటారు కాబట్టి నేనైతే ఇంకా వాళ్ళ కోసం సపరేట్గా పెట్టేసి ఉంచుతాను.
మనకి ఒక్క పొద్దున్నా ఏదున్నా మనం తినకపోతే సరిపోతుందండి. వాళ్ళని ఎందుకు తినకుండా ఉంచడం? ఇంకా మనం కాకపోతే మరి వాళ్ళకి ఎవరండి చేసి పెట్టేది? మనమే కదా. సో నేనైతే అలాగే ఫీల్ అవుతాను. ఇంక ఇక్కడైతే టమాటా రోటి పచ్చడి అండి మార్నింగ్ చేశాను. ఇక్కడ పెరుగు గటక అన్నమాట, అంటే పెరుగన్నం గటక వేసి మా వారు కలిపారు. తను తినేసి మిగిలింది నా కోసం ఉంచారు. అలాగే అందులో డ్రై ఫ్రూట్స్, చెకోడి అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ మధ్య చెకోడి ఏంటంటే నాకు ఫేవరెట్ అయిపోయాయండి. టీ తాగుతూ తినడం చాలా అలవాటు అయిపోయిందన్నమాట నాకు. ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నానండి. మార్నింగ్ కదా, మా వారైతే మార్నింగ్ వేడివేడిగా గటక అలాగే చికెన్ కర్రీ అండి, నాటుకోడి పులుసు కదా, చాలా బాగుంటుంది. ఇంకా తినేసి అయితే మా వారు వెళ్ళారు. ఈరోజు నేను తినను కాబట్టి ఇంకా నాకైతే టమాటా చట్నీ ఉందండి, రోటీ పచ్చడి అన్నమాట. కానీ రోటీ పచ్చడి రోట్లో చేస్తే బాగుంటుందండి, కానీ నాకు అసలు రుబ్బే అంతా ఓపిక లేక మిక్సీ పట్టేశాను. ఇంకా మిక్సీ పట్టేసరికి అది కాస్త మెత్తగా అయిపోయిందండి. ఇంకా మరీ అంత మెత్తగా ఉంటే మనకి ఆ చట్నీ అంత ఇంట్రెస్ట్ అనిపించదు తినడానికి. అంటే దోశలోకి, టిఫిన్లోకి బాగుంటాయి, కానీ ఇంకా రైస్కి తినాలనిపించదు కదా. కానీ బాగుందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఇక్కడైతే చూసారు కదా, ఇంటి ముందట గుమ్మాల దగ్గర అంతా కూడా చక్కగా నీట్గా చేసి అలంకరించుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపం అయితే వెలిగించుకున్నాను. నేను ఏంటంటే ప్రతి గురువారం, శుక్రవారం, శనివారం కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాను. మిగిలిన రోజులలో కూడా చేస్తాను, కానీ నేను నాన్ వెజ్ తినడము అట్లా ఏదైనా ఉందనుకోండి, ఇంకా ఆ రోజు తలస్నానం చేయడానికి బద్ధకం అయిపోతే ఆ రోజు పూజ స్కిప్ అయిపోతుందండి. సో ఇంకా అప్పుడప్పుడు అలా జరుగుతుంది కదా, ఎప్పుడు చేయాలంటే ఒక్కొక్క టైంలో కుదరనప్పుడు ఓకే అండి, ఏం కాదు. ఇక్కడైతే హాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ గురువారం కాబట్టి అన్నీ దులిపేసి నీట్గా తుడిచేసుకొని ఇంకా ఇల్లంతా తుడుచుకోవడం ఈ పనులన్నీ మార్నింగే చేసేసుకున్నానండి. నా పూజ అయ్యేసరికి 12:30 అయిందండి ఈరోజు. ఎందుకంటే ఇంకా నాన్ వెజ్ అవి ఉన్నాయి కదా, అవి మా వారు తినేసాక అన్నీ క్లీన్ చేసి ఇంకా మిగిలిన కర్రీ కూడా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ అలాగే ఉంచాను అనుకోండి, నాకెందుకో నచ్చదు. అంటే మనం పూజ చేయకముందు ఏదైనా ముట్టొచ్చు, ఇంకా పూజ చేసే ముందు మనకు తగిలినా కూడా మనకెందుకో, అంటే పూజ చేసే ముందు ముట్టుకోవద్దు కదా, నేనైతే అలాగే అనుకుంటాను. పూజ చేసిన తర్వాత ముట్టొచ్చు, వాళ్ళకి పెట్టుకోవచ్చు, ఆ తర్వాత గిన్నెలన్నీ కూడా తోమేసుకోవచ్చు. మరి గిన్నెలు మనం కాకపోతే వాళ్ళైతే తోమలేరు కదా, జెంట్స్ ఎలాగో. నేనైతే అలా అనుకుంటానన్నమాట. ఇవైతే మార్నింగ్ కడిగేసిన గిన్నెలండి, ఇవన్నీ ఆరిపోయాయి అన్నమాట. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇవన్నీ సర్దుకుందాంలే అనేసి ఇంకా నేను సర్దలేదు అప్పుడు, ఇప్పుడు సర్దుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే 1:30 ఏమవుతుందండి. ఇంకా నేనైతే నా వరకు రైస్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ చేసిన టమాటా పచ్చడి ఉంది కదా, ఇంకా నాకు చాలా ఇష్టం అండి. రోటీ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, కాకపోతే రోట్లో రుబ్బితే బాగుండని చాలా ఫీల్ అయిపోయాను అన్నమాట తర్వాత. ఎందుకంటే అంత మెత్తగా అయిపోద్ది అనుకోలేదండి. మనకు అది టిఫిన్లోకి అయితే బాగా సెట్ అవుద్ది, కాకపోతే ఇంకా రైస్లోకి కదా. ఇంకా తర్వాత మా వారైతే అన్నారు, ఇంత మెత్తగా ఎందుకు పెట్టావని. కానీ అసలు అంటే ఈ మధ్య ఏమైందంటేనండి, మా మిక్సీ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే అందులో మనకి గిన్నెలో ఉన్న బ్లేడ్స్ ఉంటాయి కదా అండి, అవి ఏంటంటే ఇంతకుముందు సరిగ్గా తిరగక కొంచెం పని చేయలేదన్నమాట. ఇంకా అదేంటంటే కొత్తది పెట్టించుకొచ్చారు, అంటే అది కొత్తది తీసుకొచ్చిండ్రు అన్నమాట, వాటికి లోపల మార్చారు. అవి ఏంటంటే మంచిగా అంటే చాలా షార్ప్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు అవి కొత్తవి పెట్టారు కాబట్టి మనకి ఎక్కువ షార్ప్ ఉంటాయి కదా. ఇట్లా ఒక 2 minutes పట్టేసరికి మొత్తం మెత్తగా అయిపోయిందండి చట్నీ. అసలు నేను అంత తొందరగా అవుద్దనుకునే లేదు, అట్లా అయిపోయిందన్నమాట. పల్లీలు, పచ్చిమిర్చి ముందు వేసి పెట్టాను, ఆ తర్వాత టమాటా వేసాను. ఇంకా టమాటా వేసేసరికి మనకు అందులో మొత్తం వాటర్గా ఉంటుంది కాబట్టి తొందరగా అయిందండి. అప్పుడు అనిపించింది నాకు ఒకేసారి తింపి ఆపితే బాగుండు అనేసి. సో ఇంకేం చేస్తాంలేండి, టేస్ట్ అయితే బాగుంది, తినేయొచ్చు. ఎట్లాగో ఇంకా టిఫిన్స్ వాటికైతే యూజ్ అవుతుంది కదా. ఇంకా గట్కలోకి అయితే చాలా బాగుంటుందండి, మనం పెరుగు గట్క వేసుకుంటాం కదా, అందులో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా తీసి మళ్ళీ బౌల స్టాండ్లో పెట్టేశాను, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా తుడిచేసుకొని ఇప్పుడు నేనైతే రైస్ పెట్టుకుంటానండి. ఇంకా టైం అయితే 1:30 దాటిపోయిందేమో, ఇంకా నేను చూడలేదు, నా పని అయ్యేసరికి ఈ టైం అయిందండి. ఇంకా రైస్ పెట్టేసి బట్టలు అయితే ఆరేసి రావాలండి, ఎందుకంటే మార్నింగ్ ముందే నేను బట్టలన్నీ కూడా మిషన్లో వేసేసాను. ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ తీరేసరికి బట్టలు అయితే వాష్ అయిపోతాయి కదా అనేసి బట్టలు వేశాను. ఇంకా బట్టలు కూడా అయిపోయి ఉంటాయి. ఇంకా నేను వెళ్ళి ముందైతే బట్టలు ఆరేసి వస్తానండి. ఇంకా మా పాప ఈ టైంకి కూడా ఫోన్ చేస్తుందండి, 1:30 లోపల పాప హాస్టల్ నుండి ఇంకా ఫోన్ చేస్తారన్నమాట. అంటే ఇంటర్ పిల్లలకి ఏంటంటే కైన్ బాక్స్ ఉంటాయి కదా, పిల్లలు అక్కడి నుంచి ఫోన్ చేస్తారండి. ఇంకా అంటే ఈ మధ్య
ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా చేయట్లేదు. ఎందుకంటే ఇంకొక 4-5 డేస్లో అంటే ఇంకొక 1 వీక్లో పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తారు కదా. ఇంక ఇప్పుడు కొంచెం ఫోన్ తక్కువ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బాక్స్ అవి ఓపెన్ చేయరంట. ఎందుకంటే పిల్లలు ఇంకా బాక్స్ దగ్గర లైన్ కట్టేస్తారనేసి. ఇంకా మా పాప ఫోన్ చేస్తుందేమో అనేసి ఈ టైంకి ఇంకా పైనకి వెళ్ళకుండా ఇంకా నేనైతే ఇక్కడ రైస్ పెట్టేసుకొని ఇంట్లోనే ఉన్నానన్నమాట. ఇంకా రైస్ పెట్టాను, ఇంకా నా వరకే పెట్టుకున్నానండి. తొందరగానే అయిపోతుంది, ఇంకా వేడివేడిగా తినేయచ్చు. ఈ మధ్య ఏంటంటే నేను గురువారం ఫాస్టింగ్ వదిలేసానండి. ఇంతకుముందు ఉండే నాకు అంటే గురువారం శుక్రవారం 2 డేస్ ఉండే అండి. కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే ఇంకా దాదాపుగా 1 ఇయర్ అవుతుందేమో, 1 ఇయర్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఫాస్టింగ్ అయితే వదిలిపెట్టేశానండి. నాకు శుక్రవారం మాత్రమే ఫాస్టింగ్ ఉంది. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇంకా ఈవినింగ్ అంటే టైం 5 అవుతుందండి. కనీసం చూసారా అసలు 5 అవుతున్నా కూడా ఎంత ఎండ ఉందంటేనండి. మనకి ఇంతకుముందు చలికాలంలో 5 కాకముందే మొత్తం చీకట్లాగా అయిపోయేదండి. బయట లైట్స్ అన్నీ వేసుకునే వాళ్ళం కదా. ఇంక ఇప్పుడు ఎండలు అయితే దారుణంగా ముదిరిపోయాయండి. ఇప్పుడు 5 అవుతుంది, అయినా కూడా ఇంత వేడిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.